హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్పి టీవీ. నేను మీ విజయ్ ఎర్రంశెట్టి. ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు జానీ మాస్టర్ తనపై లైంగికంగా దాడి చేశాడు అని ఒక అమ్మాయి జానీ మాస్టర్ మీద కేసు పెట్టడం అనేది జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగి 5 years అయింది. తను మాత్రం రీసెంట్గా కేసు పెట్టింది. ఇది కొంతమంది ఫేక్ అన్నారు, కొంతమంది కావాలని చేశాను అంటున్నారు. సో దీని మీద పబ్లిక్ రియాక్షన్ ఏంటో మనం తెలుసుకుందాం, వచ్చేయండి. హాయ్ బ్రో. హలో బ్రో. మీ నేమ్? షోయబ్. షోహెబ్, ఇప్పుడు జానీ మాస్టర్ కాంట్రవర్సీ అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంది కదా. సో దాని మీద అంటే జానీ మాస్టర్ ఎలాంటి వాళ్ళని మీరు అనుకుంటున్నారు? ఆయన చాలా మంచోడు బ్రో. ఒకడు అన్నది అది 5 years కింద అయితే 5 years కింద రావాలి. అదంతా 5 years కింద కాకుండా ఇప్పుడు వచ్చి మొడ్డల మాట్లాడుకుంటుంది. ఒకడని వచ్చిందంటే గుత్త వలిగిపోతుంది బాయిగాడికి. సో ఇప్పుడు అసలు మాస్టర్ అది చేశారనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా? చేయలే బా, ఎందుకు చేస్తాడు, ఆయన చాలా మంచోడు. ఇప్పుడు కొంతమంది కావాలనే ఇంకా ఇది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అని అంటున్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? గవర్నమెంట్ ఎందుకుంది బాయ్, మళ్ళీ గవర్నమెంట్ చూడనికే ఉంది కదా. గవర్నమెంట్ ఉంటే గమ్మున కూర్చుంటుంది, అమ్మ గుద్ద వలగొడుతుంది అది. నమస్తే సార్. నమస్తే బేటా. మీ పేరండి? షరీఫ్. షరీఫ్ గారు, జానీ మాస్టర్ గారు తనపై లైంగిక దాడి చేశారు అని ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. సో దీని మీద మీ ఒపీनिయन ఏంటి? अरे वो जानी मास्टर को बदनाम करना चाह रहे यार, पूरा बदनाम करना बोल के उसके ऊपर हवा उठा रहे, उसके ऊपर केसा रख रहे, मगर जानी मास्टर वैसा नहीं है, बदनाम कर दे रहे उसे। సో జానీ మాస్టర్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారా? తన డాన్సులు గానీ जब जब देखते रहते बहुत बड़ा अच्छा बंदा है वो, उसे बदनाम करने के लिए ऐसा केसा रख दे रहे। సో కొంతమంది ఏమంటున్నారు అంటే జానీ మాస్టర్ తో పాటు కొంతమంది వాళ్ళ అంటే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కలిపి ఒక టీం ఉంది, వాళ్ళు కూడా ఇలా కొంతమంది అమ్మాయిలు ఏడిపించారు అని చెప్పేసి అంటున్నారు. ప్రత్యేకించి ఇలాంటి చేస్తే మీ కమ్యూనిటీలో అసలు మీరు ఎలా భావిస్తారు? అంటే అసలు మా కమిటీలో ముస్లిమ్స్ అట్లా చేయరు, చేసి కూడా అప్పటిదప్పుడే బయట పెడతారు. కానీ అది చేయలేదు, 5 సంవత్సరాల తర్వాత తీసి ఇప్పుడు కేసు పెట్టడం అంటే అది న్యాయమేనా? కరెక్ట్ కాదు. అది న్యాయం కాదు, అది కావాలని చేస్తారు. అది తన వయసు ఆద్మీ నే హోతా. సో తను కూడా ఏం చెప్పారు అంటే, ఏదైనా నా మిస్టేక్ మీరు ఒక్క పాయింట్ చూపెట్టినా నేనే స్టేషన్ లోకి వెళ్ళి సరెండర్ అయిపోతాను. कहाँ दिखा रहे, वो दिखा रहे नहीं, खाली पीली केसा रख दे के उसे अंदर डाल रहे, बना के इसे अंदर कर रहे, कुछ करा भी नहीं. बहुत अच्छा बंदा है वो जाने मास्टर अच्छे है ना, बहुत अच्छा है वो क्या है, इसे कैसा इसे गिरा देना, इसे कैसा बदनाम करना बोल के इसके ऊपर केसा रख के ये कर रहे. సో అమ్మాయి కావాలని ఎలిగేషన్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? बिल्कुल सही है, बिल्कुल बिल्कुल सही है, होना बोल के कर रही है. वो आदमी वैसा नहीं होता, हमारे खो में भी वैसा नहीं करते, उसे बदनाम करना, उसे गिरा देना बोल के ऐसा कर रहे हो ना. సో ఈ మధ్య ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ ఎక్కువ అయిపోయినాయి కదా. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ये क्या है, कौन भी एक करता होगा, मगर वो लेके क्या है दूसरे पे डाल के इसे कैसा बदनाम करना, ऐसा सोचते रहते. पर वो आदमी तो ऐसा नहीं होता, जानी मास्टर वो मुसलमान है, उन्होंने ऐसा नहीं करता, हम वैसा सोच रहे भी नहीं, उसे होना बोल के कर रहे वैसा बेटा, उतना ही. ठीक है, थैंक यू. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు అఖిల్ బ్రో. అఖిల్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ జానీ మాస్టర్ కేసు అనేది కాంట్రవర్సీ ట్రెండింగ్ అవుతూ ఉంది కదా. అవును బ్రో. సో అసలు జానీ మాస్టర్ నీ దృష్టిలో ఎలాంటి వ్యక్తి? నా దృష్టిలో అయితే బ్రో మంచోడు బ్రో. చాలా మందికి ఫ్యూచర్ ఇచ్చాడు, డాన్స్ నేర్పించారు చాలా మందిని. ఇప్పుడు ఆ డాన్స్ వల్ల సినిమా ఫీల్డ్ లో కూడా వెళ్తాకే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ కేసు కాంట్రవర్సీ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అంటే అతను చేసాడు అనుకున్నారు, చేయలేదు అనుకుంటున్నారు? నేనైతే పక్కగా చేయలేదు అనుకుంటున్నాను బ్రో. వాళ్ళకి నెగిటివ్ అంటే వాళ్ళకి కావాలని చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు తను అన్నారు, ఒకవేళ నాది మిస్టేక్ అయితే నేనే జైలుకి వెళ్ళిపోతాను, నాది ఒక ప్రూఫ్ అయినా చూపెట్టండి అని. సో దాని మీద మీ ఉద్దేశం ఏంటి? జానీ మాస్టరే ఒప్పుకున్నారు కదా సార్, నేనే ఒకవేళ తప్పు చేస్తే వెళ్ళిపోతారని. ఇంకా అంతకన్నా చెప్పలేము. అదే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. మీ పేరు? శ్యామ్. శ్యామ్ గారు, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే జానీ మాస్టర్ గారు లైంగికంగా నా మీద దాడి చేశారు, రేపటం చేశారు అని ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి? మా ఉద్దేశం అంటే, ఇప్పుడు ఆయన ఒక డాన్సర్. అవును, ఎంతో మంది ట్రైనింగ్ ఇస్తారు, ఎంతో మందికి ఇది చేస్తారు, తాగుతుంది, అదండి కామన్. బట్ ఇది జరిగిందో తెలియదు మనకు. ఇప్పుడు జరిగితే కేసు ప్రూవ్ అయితే గవర్నమెంట్ తన పని తను చేసుకోబోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ ఈ కేసులు అన్ని చాలా అవుతున్నాయి ఇలాంటివి. అవునవును, చిన్న దానికి కూడా ఏదైనా సరే కేసు అని పెడుతున్నారు. మరి తను చేసి మాత్రం వాళ్ళ పల్లి. జానీ మాస్టర్ గారు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు నేను తప్పు చేశాను అన్నట్టుగా మీరు ఒక్క ప్రూఫ్ చూపెట్టినా నేనే వెళ్ళి స్టేషన్ లో సరెండర్ అవుతాను అంటున్నారు.
అలాగే అమ్మాయి కూడా 5 years బ్యాక్ జరిగిన కేసు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టింది. ఇది కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నారు అని జానీ మాస్టర్ గారు అంటున్నారు. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి? అది కూడా ఉండొచ్చు కదండి. 5 years అంటే చాలా లేటు. అవును. ఏమైనా రియాక్షన్ ఎంబడే ఉండాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మన డబ్బుల గురించి ఆశపడిందో మరి చెప్పలేము కదా మనం. సో తను కూడా ఏంటి అంటే కొంతమంది పొలిటికల్ గా, అలాగే కొంతమంది మనీ డిపెండెంట్ కోసం అనేది అమ్మాయి అలా చేస్తుంది. అందుకే ఒక ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయలేదని తను కూడా చెప్తున్నాడు. అవునా, ఉండొచ్చు మరి. అంటే మాకు తెలియదు అని మేము కూడా న్యూస్ చదవలేదు, తెలుసుకుంటాను. బట్ తెలిసిన కాడికి అయితే ఓకే, చేసింటే మాత్రం ఆయనకు నమ్మకం ఉంది మాకు చేయలేడని. అట్లాంటి ఆయన చేయలేడు, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి. డాన్స్ ప్రోగ్రామ్ అయినా, ఈ ప్రోగ్రామ్ అయినా అందరికి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా అందరికి పైకి తీసుకొచ్చిన మాకు తెలుసు. అవును, ఇట్లాంటివి చేస్తున్నాను మాకు తెలియదు. కాకపోతే ఆయన 100% చేయలేదని మాకు నమ్ముతున్నాము. ఆయన కూడా గ్యారెంటెడ్ గా చెప్పింది కదా, మన ప్రూఫ్ ఉంటే నేను నేనే వెళ్తాను కదా అని చెప్పింది కదా. కాకపోతే మాకైతే చేయలేదని ఒక. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, మీ పేరు? మా పేరు వినయ్. వినయ్ గారు, ఇప్పుడు టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్ గారు ఒక అమ్మాయి మీద లైంగిక దాడి చేశారని. సో తను ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఇదంతా టాపిక్ ట్రెండ్ అవుతుంది. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి? జానీ మాస్టర్ అనేది చాలా రోజుల నుంచి మేము గత 25 ఏళ్ళుగా చూస్తున్నాం అతన్ని. ఇంతవరకు ఇప్పటికీ ఎటువంటి విమర్శించడం లేదు. ఏ ఆడపిల్ల కానీ ఎటువంటి దాంట్లో ఆయన చేసే విధానం మా అన్ని ఛానళ్ళలో దాంట్లో చాలా సార్లు చూసినాం అతన్ని. ఎటువంటి విమర్శం లేదు అతని మీద. అవును, లేదు. ఇప్పుడు ఇలా జరగడం అనేది దీని ప్రకారము కావాలని ఆయన మీద వేసే అబండారాలు ఏదో సంథింగ్ ఆయన తప్పుగా ఆలోచన చేస్తున్నారు జనం. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారు కూడా ఏమన్నారంటే నా మీద కావాలని ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఒకవేళ నా సైడ్ ఒక్క ప్రూఫ్ చూపెట్టిన ఆ అమ్మాయిని నేను ఇలా చేసినట్టు నేనే వెళ్ళి సరెండర్ అవుతాను స్టేషన్ లో అని అంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? జానీ మాస్టర్ ఇప్పుడైతే 5 ఏళ్ల నుంచి ఎలాంటిది ఇది లేదు, ఏమి లేదు కదా. దాని ముందు గానీ ఇప్పుడు ఒకరి మీద తప్పు విధానం అందరి మీద వేసేది కరెక్ట్ కాదు అట్లా. ఇప్పుడు అలాంటి అమ్మాయి అలా చేయడము అది తప్పే. అంటే ఆమె మీద చేసేది తప్పే, చాలా ఇది కాదు. చూసి ఎంక్వైరీ చేసి చెప్పేయడము కరెక్ట్ అని. అంటే పోలీస్ ఎంక్వైరీ చేసేదాకా మనం ఏం చెప్పలేము అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? శివ. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్ తన మీద లైంగిక దాడి చేశాడని ఒక అమ్మాయి కోర్టులో కేసు ఫైల్ చేసింది. సో దీని గురించి ఏంటంటే కొంతమంది అంటున్నారు ఇది పొలిటికల్ గా కూడా సంబంధం ఉంది. అంటే జనసేన పార్టీ కూడా ఈ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని ఒక నోటీస్ అయితే ఇచ్చింది జానీ మాస్టర్ కి. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే ఒకవేళ ఆయన తప్పు చేశాడంటే ఆయనే కాదు, ఎవరు తప్పు చేసినా జనసేన పార్టీ దూరంగానే పెడుతుంది. అవును. అయితే అది ఎంతవరకు చేశారు అన్నది ఎవరికి తెలియదు కదా. ఎవరికి తెలియదు. అమ్మాయి పిటిషన్ వేయడం అది వాళ్ళకి, ఆ పోలీసులకి తెలిసి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అది పోలీసులు ఎప్పుడైతే నిర్ధారణ చేస్తారో అప్పుడు తెలుస్తుంది మనకి. అవును. సో ఈ పార్టీకి సంబంధంగా అంటే దీన్ని బయట టాపిక్ ని తీసుకొచ్చి పార్టీలో కలుపుతున్నారు కావాలనే అని కొంతమంది అంటున్నారు. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి? మేబీ అవ్వచ్చు అది కూడా, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అపోజిట్ పార్టీ వాళ్ళు ఇవ్వచ్చు, చెప్పలేం కదా. అవును. సో అలా చేస్తున్నారు. ఇలాగా పర్సనల్ విషయాల్ని పార్టీకి లింక్ చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అది రాంగ్. నా ఉద్దేశంలో అయితే రాంగ్, అది 100% రాంగ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్, మీ పేరు? రఘు. రఘు గారు, జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని ఒక అమ్మాయి తన మీద కేసు ఫైల్ చేసింది, తన అసిస్టెంట్. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంది, మీరు కూడా చూసే ఉంటారు. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఒక మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ కాబట్టి వాళ్ళ దగ్గరికి 2-3 లేడీస్ ఉండడం కామన్. కామన్ గా ఆయన తప్పు చేసిండంటే తప్పు చేసిందని ఎవరు చూడలేదు ఇక్కడ. ఆయన ఆమె తప్పు చేసిందని ఆమె కేసు పెడితే ఇక్కడ అది అసలు కరెక్టో కాదన్నది ఇక పోలీసు వాళ్ళే తేల్చాలి. అవును. మనం డైరెక్ట్ మన ఇష్ట ప్రకారం కూడా ఆయన తప్పు చేసిండు తీసుకుపోయి జైలు చేయండి అనడం కూడా తప్పు. అంటే ఈ ఇన్సిడెంట్ కూడా 5 years బ్యాక్ జరిగింది. తనేమో ఇప్పుడు వచ్చి కేసు ఫైల్ చేసింది. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారు మరి? ఈ 5 years నుంచి మీకు బాండింగ్ లో ఉండి ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చారు అన్నట్టుగా కొంతమంది బయట అంటున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఇన్ని సంవత్సరాలు బాగానే ఉండి ఇప్పుడు బయటకు రావడం? ఇప్పుడు బయటికి రావడం అంటే కొన్ని కుట్ర కూడా కావచ్చు, కుట్ర కూడా చేస్తారు కొందరు. మనం కూడా అట్లా కుట్ర అని కూడా చెప్పలేము. ఒకవేళ నిజం అయితే పోలీసు వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు. సో జానీ మాస్టర్ గారు కూడా ఏమంటున్నారు అంటే ఇది నా మీద కావాలని కుట్రపూర్తిగా చేశారు, పొలిటికల్ గా నాకంటూ ఒక కమిటీ ఉంది, ఆ కమిటీని దెబ్బతీద్దాం అన్నట్టుగా చేశారని చెప్పేసి జానీ మాస్టర్ గారు అంటున్నారు. సో అతని వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? పొలిటికల్ కు దీనికి లింక్ పెట్టదు.
పొలిటికల్ కు దీనికి లింక్ ఉంటే దానికి దీనికి అసలు పొత్తు కుదరదు. పొలిటికలే. అవును. ఇది ఏంటంటే చిన్న ఇష్యూ, పిట్టి కేసు అంటారు చూడు, పిట్టి కేసు టైప్ లాంటిది. అవును. అంతే. వాళ్ళు ఈ విషయాలు ఏంటంటే మా పోలీసులు కానీ డాన్స్ మాస్టర్ కానీ చూసుకోవాలి, అంతేగాని పొలిటికల్ కు పోవద్దు. తను నా మీద దీన్ని ఆరోపణలు చేసింది కాబట్టి ఒక్క ప్రూఫ్ అయినా చూపెట్టమనండి, నేనే వెళ్ళి సరెండర్ అవుతాను అని ఆయన అంటున్నారు. కరెక్ట్. అది ప్రూఫ్ చూపిస్తే ప్రాబ్లం లేదు కదా. ప్రూఫ్ చూపించమని చెప్పండి, ప్రూఫ్ చూస్తే ఆటోమేటిక్ గా అయినా సరెండర్ అయితే అని చెప్తుండు కదా. అవును. చెప్పినప్పుడు చూపించడానికి తప్పేమో, చూస్తే ఇంకా బెస్టే కదా. అవునండి, కరెక్ట్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి ఈ ఇన్సిడెంట్ పై పబ్లిక్ రియాక్షన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ విజయ్ ఎర్రంశెట్టి ఫ్రమ్ RRP TV, సైనింగ్ ఆఫ్. ద నెక్స్ట్ వీడియో. బై బై.